హలో నమస్తే నేను అశోక్ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి ఏవి తలపెట్టినా కూడా నచ్చటం లేదు. సరే ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచి అయితే దాటిని స్వాగతించి ముందుకు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. చెడు అయితే మాత్రం దాని మీద తప్పులు ఎక్కడైతే జరిగినాయో ఆ తప్పుల్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కానీ కూటమి మాత్రము అలాంటి దారికి అలాంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన వ్యవహారం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకుంటున్నాను. విజయవాడలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న విజయవాడలో ప్రతిష్టాత్మకంగా 122 అడుగులకు సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించుకుంటూ వచ్చారు. దాదాపు 400 కోట్ల వ్యయంతో విజయవాడ నడిబొడ్డున కూడా అంబేద్కర్కి ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చింది. దానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహంతో పాటు అక్కడ ఒక స్మారక స్తూపాన్ని కావచ్చు, అలాగే ఒక లైబ్రరీని కావచ్చు, పార్కుని కావచ్చు, ఒక ఫుడ్ కోర్ట్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. విజయవాడ నగర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరన్నా కొంత ఆహ్లాదకరంగా కొంత టైంని స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16-17 నెలల తర్వాత అంబేద్కర్కి సంబంధించినటువంటి పరిస్థితి, ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో కూడా విజయవాడ వాసులను అడిగితే కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్తారు. కనీసం అక్కడ మెయింటెనెన్స్ లేదు, కనీసం లైట్లు వెలిగే పరిస్థితి లేదు, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. చెత్త చెదారం, వాటర్ బాటిల్స్, అక్కడ ఉన్నటువంటి దుస్థితి అంతా ఎలా ఉందంటే ఒక డంప్ యార్డ్ని తలపించేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా కూడా అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆ స్తూపం కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఉన్నాయి. దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎవరిది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వందే కదా. దాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి కావచ్చు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు దాన్ని శుభ్రపరచాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మీకు అంబేద్కర్ మీద గౌరవం లేదా? అంబేద్కర్ని మీరు అవమానిస్తున్నారా? అంబేద్కర్కి సంబంధించిన పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి ఇది కట్టాడు కాబట్టి దీన్ని మేము కంటిన్యూ చేస్తే, దీన్ని మేము శుభ్రపరిస్తే మళ్ళీ ఇక్కడికి వేలాది మంది జనాలు వచ్చేసి దీన్ని చూసి అయ్యో అద్భుతంగా కట్టాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా? మరి ఎందుకు అంబేద్కర్కి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన పరిస్థితిని మీరు దాన్ని మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా. 400 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజాధనాన్ని వెచ్చించి అక్కడ ఒక పార్క్ని, అంబేద్కర్కి సంబంధించిన స్మారక స్తూపాన్ని కడితే మీరు దాన్ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ వెండెక్టా, పర్సనల్ కోపం ఉంటే మీరు వాటన్నిటిని కూడా పొలిటికల్గా చూసుకోండి. కానీ రాజ్యాంగ నిర్మాతగా మనం భావించేటువంటి అంబేద్కర్కి మీరు అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు ప్రజలు. దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక నుంచైనా దానికి సంబంధించిన పరిస్థితులపైన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆ జీవీఎంసీ ఏదైతే ఉందో, గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకన్నా కొంచెం బాధ్యతలు చెప్పి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు నేను కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేయదలుచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ పనినైనా సరే మీరు ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలుగా చూస్తున్నారు? ఆయన కట్టిన దాని ప్రతిదాన్ని కూడా ఎందుకు విమర్శలుగా దారితీస్తున్నారు? అంబేద్కర్ పరిస్థితి చూస్తేనేమో ఇలా ఉంది. దాంతోపాటు విశాఖలో ఋషికొండ పైన ఆయన కొన్ని భవనాలు నిర్మిస్తే దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం నిర్మించుకున్నాడు, భారతి కోసం కట్టాడు, ఇది ప్యాలెస్. ఎలాగైతే బెంగళూరులో, హైదరాబాద్లో ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయో అలాగే విశాఖలో కూడా ఒక ప్యాలెస్ కట్టాలని చెప్పేసి పచ్చని ప్రకృతి ఉన్నటువంటి ఋషికొండ కొండల మీద తవ్వేసి మరి ఇక్కడ విలాసవంతమైన భవనాలు కట్టాయని చెప్పేసి పదే పదే మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వము, కూటమికి సంబంధించిన మీడియా మరి ఇప్పుడు ఆ భవనాలను ఏం చేస్తూ ఉంది? ఆ భవనాలకు సంబంధించినటువంటి ఎలా దీన్ని చేపట్టాలి, ఈ భవనాలకు సంబంధించి ఆదాయాన్ని ఎలా సమకూర్చోవాలని చెప్పేసి ఏమైనా నిర్ణయం తీసుకుందా? ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏమైనా జీవో రిలీజ్ చేసి ఈ భవనాలన్నింటినీ కూడా మేము హోటల్స్గా మారుస్తున్నాము, లేదంటే కమర్షియల్స్గా మారుస్తున్నాము, ఐటీ కంపెనీలకు ఏమైనా ఇస్తున్నామని చెప్పేసి ఏమైనా నిర్ణయం తీసుకుందా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి కట్టి అయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చి దగ్గరగా సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా కూడా ఆ భవనాలకు సంబంధించి ఏం చేయాలో తెలియనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అయ్యో ఇంత అద్భుతంగా కట్టాడా, అసలు ఇంత అద్భుతంగా ఒక భవనాలు కట్టగలమని చెప్పేసి మనం అనుకుంటున్నాము అనేటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి వాటిని ఎలా వాడుకోవాలో మాత్రం తెలియదు. కానీ వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద గత ప్రభుత్వంతో చేసినటువంటి అంశాల మీద మాత్రము మాట్లాడుతూ వస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి చూసుకున్నా అంతే, పోర్టులకు సంబంధించి చూసుకున్నా అంటే మొన్న మిమ్మల్ని కాపాడినటువంటి ఏదైతే మోంతా సైక్లోన్కి సంబంధించి ఈ ప్రజల్ని కాపాడినటువంటి, ఆ బాధితుల్ని కాపాడినటువంటి సచివాలయాలు కావచ్చు, సెక్రటేరియట్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా మీరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని అంతా కూడా
నాశనం చేస్తున్నాడు, ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాడు. వాటితో ఆయన కొత్త సామ్రాజ్యాన్ని సెక్రటేరియట్లు అంటూ, సచివాలయాలంటూ కూడా, గ్రామ సచివాలయాలంటూ కూడా కడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ప్రజల ఆస్తి, జగన్మోహన్ రెడ్డి నీలపాలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా కూడా మొన్న మోంతా సైక్లోన్ వస్తే ఆ బాధితులందరినీ కూడా తీసుకొచ్చి అదే సచివాలయాల్లో, అదే సెక్రటేరియట్లో, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డుకి సంబంధించిన కార్యాలయాల్లో పెడుతూ వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, మీరు వాటిలో పెట్టకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి మీకు నచ్చరు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు అపోజ్ చేసుకుంటూ వస్తారు కదా. అలాంటిది మీరు ఎందుకు ఉపయోగించుకున్నారు? ఎందుకంటే ఇంక అంతకు మించినటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ రోజు వాళ్ళని కాపాడాలంటే అవన్నీ కూడా కొన్ని లక్షల మంది ప్రజల్ని, తీర ప్రాంత ప్రజల్ని కూడా కాపాడుకుంటూ వచ్చాయి. కొన్ని లక్షల మంది ప్రజలకి వాళ్ళు ఉండటానికి కూడా ఒక వెసులుబాటుని కల్పిస్తూ వచ్చాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, కానీ వాటిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి, వాటిని తొక్కు పెట్టాలని చెప్పేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒప్పుకోరు. మీరు ఎలాగైతే ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేస్తూ ఉన్నారో, ఎలాగైతే ఋషికొండలో కట్టినటువంటి భూముల్ని, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని ఏం చేయాలో అర్థం కాక ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారో, అలాంటి పరిస్థితులన్నీ కూడా ఒక ప్రభుత్వము, ఒక వ్యక్తి చేసినటువంటి అభివృద్ధిని ఎలా చేయాలో, దాన్ని కంటిన్యూటీ ప్రాసెస్ ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక స్థితిలో మీరు ఉండి వాటి మీద బురద చల్లే విధంగా ఎక్కడా కూడా దానికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఈ విజయవాడకు సంబంధించిన పరిస్థితి మీద జడశ్రమను ఆయన బయటకు వచ్చి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దీన్ని ఇంత పెద్ద ఎత్తున వ్యక్తికి గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 400 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే కనీసం దాన్ని శుభ్రపరిచి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్లీన్గా ఉంచేసి అక్కడ విజిట్కి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, విజిట్కి వచ్చేటువంటి పర్యాటక రంగానికి సంబంధించిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి దాన్ని నిర్లక్ష్యంగా దంపియాటి కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లారంటే ఇది కూటమి ప్రభుత్వం తప్పు కాదా అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఖచ్చితమే కదా, అది నిజమే కదా. మరి గత ప్రభుత్వం అంత అద్భుతంగా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? అది ప్రజలకు సంబంధించిన ఆస్తే కదా. ప్రజలకు సంబంధించిన ఒక పర్యాటక రంగంగా కూడా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చూస్తున్నారు కదా. మీరు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టండి, జనాలను తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ప్రభుత్వానికి కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. అలాంటి ప్రయత్నాలు చేయకుండా కూడా దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటే ఇది అంబేద్కర్ని అవమానించినట్టే. ఖచ్చితంగా మీరు ఏదో గౌరవించి అంబేద్కర్ జయంతి రోజు ఆయన ఫోటోకు ఒక పూలమాల వేసినంత మాత్రాన మనం గౌరవించినట్టు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఇష్యూస్కి సంబంధించి మీరు కంటిన్యూగా ముందుకు తీసుకెళ్ళకపోతే ఆయన అవమానించినట్టే అవుతుంది. సో కాబట్టి ఏదైతే విజయవాడకి సంబంధించి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డు చెప్పి వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతోపాటు జీవీఎంసీకి ఆదేశాలు ఇవ్వండి వెంటనే. అక్కడ ఎలక్ట్రిసిటీని, అక్కడ ఉన్నటువంటి కనీసం కరెంటు, అక్కడ 2-3 లైట్లు కూడా ఎరిగే పరిస్థితి లేదు, అంత దారుణంగా ఉంది, అంత అధ్వానంగా ఉందని చెప్తున్నారు. సో వాటన్నిటినీ కూడా వెంటనే రెనోవేట్ చేసి అక్కడ మళ్ళీ గతంలో లాగా అక్కడ పూర్వవైభవం ఎలా ఉంటుందో అలాంటి వైభవాన్ని కూడా తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి, జీవీఎంసీకి ఆదేశాలు ఇవ్వండి.